టీమిండియాలో మ్యానిపులేషన్ నడుస్తుందా? మేనేజ్ చేసే కెప్టెన్ రోహిత్ శర్మ టీంలో కొనసాగుతున్నాడా? వినడానికి షాకింగ్ గా అనిపించిన రోహిత్ ఫిట్నెస్ గురించి ఒక జాతీయ పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడడం వల్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు రోహిత్ మీద ఇలాంటి కామెంట్లు రావడానికి కారణం ఏంటి? ఇక్కడ డిస్కషన్ పట్టు గురించి కాదు, రోహిత్ పర్ఫార్మెన్స్, కెప్టెన్సీ ఎట్లా ఉన్నాయి డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. రోహిత్ శర్మ టీమిండియాకి తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. ప్రతి ఐసీసీ టోర్నమెంట్లోనూ ఫైనల్కి వెళ్లిన మొదటి కెప్టెన్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఊపులో కూడా ఉన్నాడు. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన కెప్టెన్గా ఉన్న రోహిత్ ఫిట్నెస్ గురించి ఇప్పుడు రాజకీయ వర్గాలు కూడా కామెంట్ చేయడం అనేది సంచలనం అవుతోంది. నిజానికి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ రోహిత్ శర్మ ఈజ్ నాట్ నోన్ ఫర్ హిస్ ఫిట్నెస్. రోహిత్ ఈజ్ నాట్ విరాట్. అది శరీర తత్వం. విరాట్ లాగా సూపర్ ఫిట్ గా ఉండడము, ఫీల్డ్ లో 8 గంటలు ఉన్నా కానీ అలుపు సొలుపు లేకుండా అదే ఎనర్జీ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ ఉండటం అనేది సాధారణ విషయం కాదు. రోహిత్ ఆట తీరు, మైండ్ సెట్ అన్నిటికీ మించి కూల్ గా, కంపోజ్డ్ గా ఇష్యూస్ ని హ్యాండిల్ చేసే వైఖరి, అందరికీ సరదాగా అనిపించే భోళాతనం, వీటన్నిటితోనూ రోహిత్ శర్మ కెప్టెన్ గా కంటిన్యూ అవుతున్నాడు. రోహిత్ కి ఫిట్నెస్ విషయంలో లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత యోయో టెస్ట్ అనేది పక్కకెళ్ళిపోయింది. టీమిండియాలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా యోయో టెస్ట్ అని ఒకటి ఉండేది. యోయో అంటే ఒక రకంగా ఏరోబిక్ కెపాసిటీ ఆఫ్ ద ప్లేయర్ అన్నమాట. ఇప్పుడు కన్సిస్టెంట్ గా నాన్ స్టాప్ గా హెవీ వర్కౌట్ చేస్తే, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే, రన్నింగ్ చేస్తే అలసట ఉంటుంది కదా, ఎంత బెటర్గా ఈ అలసటని హ్యాండిల్ చేయగలుగుతారు అనేది యోయో టెస్ట్లో డిసైడ్ చేస్తారు. బాస్కెట్బాల్లోను, ఫుట్బాల్లోను ఈ యోయో టెస్ట్ అనేది ఒక బెంచ్ మార్క్. క్రికెట్ విషయానికి వచ్చేసరికి నీకు సాకర్ లాగా కంటిన్యూస్గా మోషన్లో, యాక్షన్లో ఉండే అవకాశం ఉండదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత యోయో టెస్ట్ని తీసేశారు. ఆ తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అనేది రోహిత్ మీద ప్రభావం చూపుతున్న మాట వాస్తవం. 38 ఏళ్ళు వచ్చాయి. వచ్చిన తర్వాత గత 17-18 సంవత్సరాలుగా క్రికెట్ ఆడడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ని, తెలివిని ఇప్పుడు టీంకి ఉపయోగించే స్థితిలో రోహిత్ ఉన్నాడు. మైండ్ సెట్ చూసినా అర్థమైపోతుంది. ఇండియన్ క్రికెట్లోనే కాదు, ఫ్రాంచైజ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ లాంటి జట్టులో చెప్పా పెట్టకుండా కెప్టెన్సీ తొలగించి జూనియర్, సబ్ జూనియర్ అయిన హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు ఇస్తే వేరే వాళ్ళైతే ఇన్సల్ట్గా తీసుకుంటారు. రోహిత్ లాంటి స్టేచర్ ఉన్న పర్సన్ ఏ టీంలోకి వెళ్ళినా మళ్ళీ కెప్టెన్ కాగలడు. కానీ అలాంటి మెహర్బానీలకి, భేషజాలకి ఎక్కడా పోకుండా రోహిత్ చాలా కూల్గా, కంపోజ్డ్గా తన ఆటను తాను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇది మెచ్యూరిటీ లెవెల్కి ఇది ఒక సింబాలిజం. అట్లాగే కొత్త ప్లేయర్లని, యువకుల్ని నర్చర్ చేసే విషయంలో కూడా రోహిత్కి ఒక స్టైల్ ఉంటుంది. అరే బుర్ర ఎక్కడ పెట్టొచ్చావో అని మాట్లాడడము మనకి స్టంప్ మైక్లోనో, ఆన్ ఫీల్డ్ తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే భోళాతనం రోహిత్ శర్మలో కనిపిస్తుంది. ఇలాంటివన్నీ రోహిత్ అడ్వాంటేజెస్. ఇక ఆట తీరుకి సంబంధించి రోహిత్ ఆడినట్టుగా ఫుల్ షాట్ ఇంకెవరైనా ఆడగలరా? రోహిత్ కొట్టిన లాఫ్టెడ్ సిక్సర్ని ఇంకెవడన్నా రీప్లేస్ చేయగలరా? ఇలాంటి స్ట్రెంగ్త్స్ చాలా ఉన్నాయి. పిచ్ ఎలాంటిదైనా, స్టేడియంలో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా, మ్యాచ్ పరిస్థితి ఎలాంటిదైనా సరే రోహిత్ ఆడుతున్నప్పుడు అవతల ఎండ్లో ఉన్న సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ లాంటి వాడు కూడా అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఒక యావరేజ్ క్రికెటర్లా కనిపిస్తాడు శుభ్మన్ గిల్. రోహిత్ ఆటలో ఎంతటి సుప్రిమసీ ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. మరి ఇన్ని అడ్వాంటేజెస్ వదిలేసి రోహిత్ ఫిట్నెస్ లేదని, రోహిత్కి పట్టుందని, రోహిత్ బాడీ అసలు అథ్లెట్ లాగానే లేదని మాట్లాడడం అనేది చూస్తే కొంతవరకు ఇన్హ్యూమన్ గానే అనిపిస్తుంది, ఇల్లాజికల్ గానే అనిపిస్తుంది. కానీ రోహిత్ ముందు నుంచి ఇలాగే ఉన్నాడా అంటే లేదు. రోహిత్ సూపర్ మ్యాన్ పుషప్స్ చేస్తున్న విజువల్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ లో తిరుగుతూ ఉంటాయి. సూపర్ మ్యాన్ పుషప్స్ అంటే గాల్లో 2 కాళ్ళు 2 చేతులు ఎత్తి ఎగురుతూ చేసే ఫీట్. ఇలాంటి ఫీట్ చెయ్యాలి అంటే ఫిట్నెస్ మీద ఎంతో గ్రిప్ ఉండాలి. కానీ తీరిక దొరకని ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఉన్నప్పుడు, సిరీస్ కి మధ్య కనీసం 2 వారాలు కూడా లేనప్పుడు, క్రికెట్ ఇంకొక 1-2 ఏళ్ళలో మించి ఆడే ఉద్దేశం లేనప్పుడు రోహిత్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సహజంగానే రిలాక్స్ అవుతారు. బాడీ బాగా లూజ్ అయిపోయింది. బహుశా దాని ఇంపాక్టే ఇట్లాంటి అపియరెన్స్ కావచ్చు. అది శరీర తత్వం. అంత మాత్రం చేత రోహిత్ కెప్టెన్ ఎలా అయ్యాడు అనేది పూర్తిగా బేస్లెస్ అనిపిస్తుంది. రోహిత్ ఫిట్నెస్ మీద వస్తున్న కామెంట్లని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.